అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 2వ తేదీన అనగా రేపు గురువారం నాడు చైత్ర పౌర్ణమి అలాగే హనుమాన్ జయంతి పండుగ ఏర్పడ్డాయి. హనుమాన్ జయంతికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి పౌర్ణమితో కలిసి వచ్చిన ఈ హనుమాన్ జయంతి నాడు భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎంతటి కష్టమైనా వెంటనే తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. హనుమాన్ జయంతి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఆంజనేయ స్వామి పుట్టిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఏప్రిల్ 2వ తేదీ గురువారం నాడు చైత్ర పౌర్ణమితో హనుమాన్ జయంతి ఏర్పడింది. ఈ రోజున చేసే ఆంజనేయ స్వామి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలు, డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో ఉత్తర దిశన పెట్టుకోండి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. తద్వారా మీ పనుల్లో ఆటంకాలు లేకుండా అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. సాధారణంగా పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. అందులోనూ ఈ హనుమాన్ జయంతి రోజున ఇంట్లో హనుమంతుడిని పూజిస్తే సకల సౌభాగ్యాలు, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కాబట్టి ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో ఆంజనేయ స్వామిని పూజించండి. మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి ఎరుపు రంగు పుష్పాలతో ఆంజనేయ స్వామిని అందంగా అలంకరించుకోండి. పూజ కోసం కొన్ని తమలపాకులు, అక్షింతలు, అరటిపండ్లు, కొబ్బరికాయను ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఆంజనేయ స్వామి పటం ముందు 2 దీపాలు వెలిగించి స్వామివారికి నమస్కారం చేసుకోండి. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరగాలంటే ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే శని దోషాలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామికి మల్లె నూనె అంటే చాలా ప్రీతికరమైనది. కాబట్టి మల్లె నూనెతో దీపారాధన చేస్తే హనుమంతుడు త్వరగా ప్రసన్నమవుతాడు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పత్తి ఒత్తులతో దీపం వెలిగిస్తాము. కానీ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు ఒత్తులతో హనుమంతుడిని పూజించాలి. ఈ పత్తి ఒత్తులను కుంకుమ నీటితో తడిపి కొంచెం సేపు ఎండలో ఆరబెట్టి ఆ ఒత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. దీపం వెలిగించేటప్పుడు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుతూ దీపం వెలిగించండి. ఇక పూజలో హనుమంతునికి నైవేద్యంగా అరటిపండ్లు లేదా వడపప్పు పానకం నివేదించండి. ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేస్తూ 5 తమలపాకులను తీసుకొని ఒక్కో ఆకుపైన గంధంతో జై శ్రీరామ్ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. చివరగా ఆంజనేయ స్వామికి కర్పూర హారతి సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుని 5 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకుని పూజ చివరిలో ఒక కొబ్బరికాయను పగలగొట్టి మీ పూజను ముగించుకోండి. ఈ హనుమాన్ జయంతి రోజున ఏది చేసినా చేయకపోయినా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణాలు చేయండి. ఇక మీ బాధలన్నీ వెంటనే తీరిపోయి మీకు, మీ కుటుంబానికి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక ఉపవాసం ఉండకుండా పాలు, పండ్లు స్వీకరిస్తూ ఒక పూట ఉపవాసం ఉండవచ్చు. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున, అందులోనూ చైత్ర పౌర్ణమి వేళ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకుంటే చాలా మంచిది. తమలపాకులు ధనలక్ష్మి దేవిని ఆకర్షిస్తాయి. కాబట్టి ఇంటి గుమ్మానికి తమలపాకులు ఉంటే అలాంటి ఇళ్లలోకి వెంటనే ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది. అలాగే ఆంజనేయ స్వామిని మల్లెపూలతో పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఇక పారిజాత పూలతో ఆంజనేయ స్వామిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తమలపాకులు ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనవి. కాబట్టి ఆంజనేయ స్వామి చిత్రపటానికి తమలపాకుల మాల వేసి నమస్కారం చేసుకోండి. చాలా మంచిది. లేదా మీ దగ్గరలో ఉన్న హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ఆకు పూజను చేయించుకోండి. హనుమంతుడు రామభక్తుడు కాబట్టి ఆంజనేయ స్వామికి తులసిమాల సమర్పిస్తే ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఆంజనేయ స్వామి గుడిలో 2 దీపాలు వెలిగించి హనుమాన్ చాలీసాను చదవండి. మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది. అలాగే ఆంజనేయ స్వామి మెడలో తమలపాకుల దండను వేస్తే అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ హనుమాన్ జయంతి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ గుమ్మడికాయ, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం పైన ఎర్రటి కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున తప్పనిసరిగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి.
పౌర్ణమి వేళ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. మీ ఇంట్లో అప్పుల బాధలు, అనవసరపు ఖర్చులు పెరిగిపోతుంటే ఒక ఎర్రటి వస్త్రంలో 5 లవంగాలను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. డబ్బు సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోయి మీ ఇంటి సంపద స్థిరంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు, నరదిష్టి సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని బొట్టులాగా పెట్టుకోండి. దిష్టి దోషాలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలకులు ఒకటి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ చైత్ర పౌర్ణమి రోజున రాత్రిపూట 5 యాలకులను తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇక ఆంజనేయ స్వామి అవతారంగా భావించే కోతులకు ఈ హనుమాన్ జయంతి రోజున అరటి పండ్లను ఆహారంగా తినిపిస్తే సకల శుభాలు కలిసొస్తాయి. ఈ హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ సింధూరాన్ని ధరించాలి. ఈ రోజున సింధూరం ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి యోగం వరిస్తుంది. ఇక ఈ రోజున ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసాను పఠించాలి. ఈ ఒక్క రోజున హనుమాన్ చాలీసాను పఠిస్తే ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలను పొందుతారు. అలాగే ఈ రోజున మీకు వీలైనంత వరకు రామనామాన్ని జపించండి. ఆ హనుమంతుడు త్వరగా ప్రసన్నమవుతాడు. ఇక వ్యాపారాలు చేసేవారు ఒక తమలపాకు పైన గంధంతో శ్రీ అని రాసి ఆ తమలపాకును మీ గల్లాపెట్టెలో పెట్టుకోండి. ఇక మీ వ్యాపారంలో నష్టాలు లేకుండా లాభాలు పెరుగుతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను మూటకట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటికున్న దిష్టి దోషాలు తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. లేదా పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. నరదిష్టి సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి మీ పిల్లల చేతుల మీదుగా స్వామివారికి వడమాలను సమర్పించండి. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. ఇక వివాహం ఆలస్యమవుతున్న వారు ఈ రోజున సుందరకాండను చదివితే మంచి జీవిత భాగస్వామిని పొందుతారు. అలాగే సంతానం లేని దంపతులు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న భక్తులకు అరటి పండ్లు పంచిపెట్టండి. స్వామివారి అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ రోజున గోవును పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది. పౌర్ణమి తిథితో హనుమాన్ జయంతి వచ్చింది కాబట్టి ఈ రోజున ఆంజనేయ స్వామితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తే అపార ధనయోగం కలుగుతుంది. హనుమాన్ జయంతి అంటే కేవలం హనుమంతుని పుట్టినరోజు వేడుక మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వాయుదేవుడి అంశతో అంజనాదేవి కడుపున జన్మించిన పవిత్రమైన రోజు. అలాగే దశరథ మహారాజు చేసిన పుత్ర కామేష్టి యాగం ప్రసాదాన్ని వాయుదేవుడు అంజనాదేవికి చేర్చడం వల్లనే హనుమంతుడు జన్మించాడని మరో కథనం వివరిస్తుంది. ఈ విధంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజిస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.